Hi viewers, I am Maipal. Welcome back to my channel. Today we will discuss about hospital emergency color codes. ఓకే, తెలుగులో ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాము కలర్ కోడ్స్ గురించి. హాయ్ గాయస్, చెప్పండి మైపాల్ గారు. కోడ్ రెడ్ అంటే ఫైర్ అంటే ఎక్కడైనా మంటలు, ఎక్కడైనా మంట మండితే, ఎక్కడైనా అనుకోకుండా సంఘటన, ఏదైనా ఎలక్ట్రికల్ ఫైర్ కావచ్చు, ఇంకేదైనా కిచెన్ ఫైర్ కావచ్చు, ఏదైనా మంటలు వస్తుంటే దాన్ని మనం కోడ్ రెడ్ కింద పరిగణిస్తాం. కోడ్ రెడ్ అంటే ఎక్కడో మంటలు అంటుకున్నాయని అర్థం. దాన్ని ఆర్పనికి మనం ప్లాన్ చేసుకోవాలి. ఆ రెడ్ అనేది అందరికి అర్థం కాదు. కలర్ కోడ్ అంటే ఓన్లీ అందులో పనిచేసే స్టాఫ్కు మాత్రమే అర్థమవుతుంది. కలర్ కోడ్ రెడ్ ఆ ప్లేస్, ఆ వార్డు కానీ, హాస్పిటల్లో ఐసీయూ కానీ, ఏదైనా ఒక ప్రదేశం పేరు మనం చెప్తాం. కాబట్టి అక్కడికి మనం చేరుకొని దాన్ని ఎలా ఆర్పాలి. ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కూడా ఉంటాయి మనకు. ఆ ఎక్స్టింగ్విషర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైర్ని మనం ఏ ఫైర్ కింద, ఫైర్ క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి కింద మనం డివైడ్ చేస్తాం ఫైర్ని. అందులో ఏ ఫైర్ అది, ఆ ఫైర్కు తగిన ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఏది, దాన్ని తీసుకొని వెళ్ళాలి. కోడ్ రెడ్ అంటే ఫైర్. ఓకేనా. అండ్ నెక్స్ట్ కోడ్ బ్లూ అంటే మెడికల్ ఎమర్జెన్సీ ఆర్ కార్డియాక్ అరెస్ట్. అంటే పేషెంట్ ఎవరైనా పడిపోతే వాళ్ళకు కార్డియాక్ అరెస్ట్ అంటే హార్ట్ అటాకే అవ్వచ్చు, లేకుంటే ఇంకేమైనా కారణాలు, బీపీ హై, లో, దేనికి పడిపోయిన పేషెంట్ ఏమైందని మనకు తెలియదు. మెడికల్ ఎమర్జెన్సీ కాబట్టి దాన్ని కోడ్ బ్లూ కింద మనం పరిగణిస్తాం. కాబట్టి ఆ పేషెంట్ను మనం తీసుకొచ్చే టైంలో ఎటు తీసుకెళ్తున్నారో ఆ వే క్లియర్ ఉండేటట్టు చూసుకోవాలి. డాక్టర్స్ వస్తారు పేషెంట్ దగ్గర కాబట్టి ఆ వే కూడా క్లియర్ ఉంచుకోవాలి మనం. ఓకేనా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కోడ్ పింక్ అంటే చైల్డ్ అబ్జెక్షన్, అంటే పిల్లలు తప్పిపోవడం కానీ, ఎవరైనా ఎత్తుకెళ్ళడం కానీ, అది కోడ్ పింక్ కింద మనం పరిగణిస్తాం. కోడ్ పింక్ అంటే మన మైండ్లో ఉండాల్సింది చిన్న పిల్లలు ఎవరో తప్పిపోయారు, మేబీ లేదంటే ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారు. కాబట్టి మనం ఆ హాస్పిటల్కి సంబంధించి మెయిన్ డోర్స్ మొత్తం క్లోజ్ చేసి ఎవరైనా పిల్లల్ని ఎత్తుకొని బయటకు వెళ్ళే వాళ్ళని ఖచ్చితంగా ఆపి ఆ పిల్లల తల్లిదండ్రుల్ని ఆపి ఎవరి పాప ఏ డ్రెస్, ఎవరు అంటే డ్రెస్ కోడ్ కూడా చెప్తాం కదా, ఏ డ్రెస్ వేసుకున్నారో ఆ పాప కావచ్చు, బాబు కావచ్చు, వాళ్ళని ఆపి వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి మీ పాప కాదా అని అడిగిన తర్వాతే బయటకు పంపించాలి. అంతవరకు ఆ పాప కానీ బాబు గురించి వెతుకుతూ ఉండాలి హాస్పిటల్స్లో ఎక్కడ ఉన్నారా. ఓకే, నెక్స్ట్ కోడ్ పర్పుల్ అంటే సెక్చువల్ హరాస్మెంట్ కావచ్చు, ఫైటింగ్ కావచ్చు, ఎవరైనా గొడవ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకేనా. దానికి సంబంధించి మనకు పర్పుల్ అంటే ఎక్కడో గొడవ అవుతుంది, లేకుంటే ఏదైనా హరాస్మెంట్ కావచ్చు అని మనం దాన్ని పరిగణించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి సంబంధించి సెక్యూరిటీ వెళ్తారు. ఓకే, వెళ్ళి అక్కడ చూసుకొని క్లియర్ చేసి ఆ గొడవకు సంబంధించింది, ఎక్కువ పెద్ద గొడవ అయితే పిఎస్ను కూడా పిలవాల్సి ఉంటుంది. పిఎస్ వాళ్ళు కూడా వస్తారు. కోడ్ పర్పుల్ అంటే గొడవ అవుతుంది, ఎక్కడో ఏదైనా హరాస్మెంట్ అవుతుందని అర్థం. ఓకే, నెక్స్ట్ కోడ్ ఆరెంజ్ అంటే ఎక్స్టర్నల్ డిజాస్టర్, అంటే బాహ్య విపత్తు. అంటే ఏదైనా జరగవచ్చు బయట, పెద్ద సునామీ, భూకంపం అలాంటివి రావచ్చు, లేదంటే పెద్ద యాక్సిడెంట్లు, బస్సులు పెద్ద ఇలాంటివి కూడా అవ్వచ్చు. అప్పుడు మనం దానికి తగినట్టు జాగ్రత్తలు తీసుకొని మనం హాస్పిటల్లో ఇన్ఫామ్ చేయాలి. అది నెక్స్ట్ కోడ్ హజ్మత్ అంటే స్పెల్, అంటే కెమికల్ కావచ్చు, కింద పడిపోవడం, లేదంటే బ్లడ్ కావచ్చు, హాస్పిటల్ ఎక్కడైనా కింద పడిపోతే కోడ్ హజ్మత్ అనౌన్స్ చేస్తారు. హజ్మత్ అంటే ఎక్కడో ఏదో పడిపోయింది లిక్విడ్, అది దానికి మన సెక్యూరిటీ కావచ్చు, హౌస్ కీపింగ్ కావచ్చు, అక్కడికి వెళ్ళి హౌస్ కీపింగ్ క్లీన్ చేస్తారు. సెక్యూరిటీ అక్కడ ఉండి ఎవరు దానిపైనుంచి నడుచుకుంటూ వెళ్ళకుండా ఆపాలి. అది మన పని. ఓకేనా. ఈరోజు మనం కలర్ కోడ్స్ గురించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసాం. మనతో ఉన్నారు నిర్మల గారు, వాళ్ళు అడిగారు, మనం చెప్పాము. ఓకే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ గాయస్. బాయ్.